ఏపీలో కొత్త మంత్రులకు కాసేపట్లో సీఎం చంద్రబాబు శాఖల్ని కేటాయించనున్నారు. పాత మంత్రుల శాఖల మార్పుతో పాటు కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై కాసేపట్లోనే ప్రకటన వెలువడనుంది. నారా లోకేష్ కు పంచాయతీరాజ్, ఐటీ శాఖలు కేటాయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దీప్తి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దీప్తి, పంచాయతీరాజ్, ఐటీ శాఖకు లోకేష్ అనేది కన్ఫర్మ్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా ఎవరెవరికి ఏ శాఖలు అనేది నిర్ధారించబోతున్నారు? ఇంకా ఎవరెవరికి ఏ శాఖలు అన్నది ఇంకా నిర్ధారణలోకి రాలేదు. ఆల్రెడీ లిస్ట్ అయితే ప్రిపేర్ అయిపోయి ఈ నూతన మంత్రివర్గంలోకి ఎవరైతే కొత్తగా చేరడం జరిగిందో వాళ్ళందరికీ సంబంధించిన పోర్ట్ఫోలియోకి సంబంధించిన డెసిషన్ తీసుకోవడం జరిగిందనే చెప్తున్నారు. కాకపోతే ఇంకా ఎవరెవరికి ఏంటి అన్నది అవుట్ స్పోకెన్గా బయటికి ఫైనల్గా అథెంటిక్ డేటా అయితే అఫీషియల్గా రిలీజ్ చేయలేదు. అది మరి కాసేపట్లో రిలీజ్ చేస్తారు అని చెప్తున్నారు. యాక్చువల్లీ ఇవాళ సండే అవ్వడం కూడా మేబీ కొంత డిలేడ్గా రిలీజ్ చేస్తారా, అర్ధరాత్రి అవుతుంది, లేకపోతే కొంతమంది దగ్గర నుంచి మనకి రేపు రిలీజ్ చేస్తారు సెక్రటేరియట్ వద్ద అని చెప్తున్నారు. ప్రస్తుతం సీఎం ఇంటి వద్ద ఉన్నాం మనం. మార్నింగ్ ఎవరైతే ఇవాళ ప్రమాణ స్వీకారానికి వచ్చిన ఫ్యామిలీస్ అంటే మినిస్టర్స్కి సంబంధించిన ఫ్యామిలీస్, అలాగే నారా లోకేష్కి సంబంధించి నారావళి ఫ్యామిలీ అండ్ నందమూరి వాళ్ళ ఫ్యామిలీ రావడం జరిగింది. వాళ్ళందరూ ఒకే బస్లో రావడం జరిగింది. ఆ బస్కి సంబంధించి కూడా వెళ్ళడం జరిగింది. అంటే వచ్చిన గెస్టులందరూ కూడా వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు ప్రథమంగా ఎవరైతే అసహనం వ్యక్తం చేస్తున్నారో వాళ్ళకి మినిస్ట్రీలో వాళ్ళకి చోటు రాలేదు అన్న ఒక కారణం చూపించి సీఎం దగ్గరికి వచ్చి వాళ్ళ యొక్క నిరసనని వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళందరినీ పాసిఫై చేసే పనిలో సీఎం చంద్రబాబు నాయుడు కనిపిస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. ఇందులో భాగంగానే మరికొంతసేపు క్రితం అన్నమాట బోండా ఉమాకి సంబంధించి కూడా పొద్దున్న నుంచి ఆయన తీవ్రమైన అసహనం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో నా గనక మినిస్ట్రీ ఇవ్వలేదు కాబట్టి నేను రిజైన్ చేస్తాను పార్టీ నుంచి అని ఖరాఖండిగా తేల్చి చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా కొన్ని కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ కూడా చేశారు ఆయన. నిన్నటిదాకా సీఎం సూపర్ డూపర్ అన్న వ్యక్తి ఇవాళ రోజున సీఎం కాపుల గొంతు కోస్తున్నారు అని చెప్పిన స్టేట్మెంట్స్ తీవ్రమైన దుమారాన్ని రేపాయనే చెప్పాలి. అంటే ఇందులో భాగంగా జస్ట్ కొంచెం సేపు క్రితమే సీఎంని కలిసి వచ్చిన తర్వాత చాలా స్పెసిఫిక్గా నేను చాలా సాటిస్ఫాక్టరీగా ఉన్నాను, నా రెసిగ్నేషన్ అయితే సీఎం యాక్సెప్ట్ చేయలేదు. ఇప్పటి వరకు సీఎం చెప్పిన మాటల ప్రకారం అంటే పార్టీకి సంబంధించి వైసీపీ చేసిన స్టేట్మెంట్స్ని కాంట్రడిక్ట్ చేయడంలో కానీ లేకపోతే గవర్నమెంట్ స్కీమ్స్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడంలో కానీ బోండా ఉమామహేశ్వరరావు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే తమ పాత్ర పోషిస్తున్నాడు. కాబట్టి చాలా ఆశలు అయితే పెట్టుకున్నారు మినిస్ట్రీలో తనకి కూడా భాగం కల్పించాలి అని చెప్పి. ఎప్పుడైతే పేరు వినపడలేదో సీఎంకి సంబంధించి చాలా స్టేట్మెంట్స్ చేశారు. అయితే సీఎం చంద్రబాబుని కలిసిన అనంతరం ఆయన కొంచెం పాసిఫై అయ్యారనే చెప్పాలి. ఏదైతే ఇప్పటి వరకు సీఎం చోటు కల్పించలేదు అని స్టేట్మెంట్స్ చేసిన ఆయన సీఎంతో మాట్లాడి బయటికి వచ్చిన తర్వాత మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు, అదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ లీడర్, మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్, ఆయన మా లీడరు, ఆయన ఏం చెప్తే మేము అది చేస్తాము. దగ్గర 26 కౌంట్కే పర్టైన్ అవ్వాలి కాబట్టి అలాగే కాపులకి సంబంధించి ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా సరే ఖచ్చితంగా న్యాయం చేస్తాము. పార్టీ కోసం కష్టపడే వాళ్ళందరికీ కూడా చాలా అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తాము. మీరు ఎటువంటి డిస్కరేజ్మెంట్కి లోన్ అవ్వద్దు అని చెప్పి ఆయన హామీ ఇచ్చిన తర్వాత కొంత బోండా ఉమ్మ అయితే పాసిఫై అయ్యారనే చెప్పాలి. అయితే ఉదయం నుంచి రెసిగ్నేషన్కి సంబంధించి ఆయన చేస్తున్న స్టేట్మెంట్స్ ఇప్పుడు వెనక్కి తీసుకున్నారు. బికాజ్ ఆయన అసంతృప్తి వర్గం నుంచి సంతృప్తి వర్గంలోకి వచ్చారు కాబట్టి డెఫినెట్లీ ఆయన ఇప్పుడు రెసిగ్నేషన్ మాట అయితే తీసుకురావట్లేదు. సీఎంతో మాట్లాడిన తర్వాత ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. ఈ స్టేట్మెంట్స్ అన్ని బోండా ఉమ్మ అవుట్ రైట్గా కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఇది ఒక ఇష్యూ నడిచింది. అయితే ఇక ఎవరెవరికి ఏ శాఖలు అప్పగించాలి అన్న దాని మీద లోకేష్ని ఎమ్మెల్సీగా ఇండక్ట్ చేసుకున్నప్పుడే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి యాజ్ వెల్ యాజ్ ఈ యొక్క పంచాయతీ రాజ్ సెక్టార్కి సంబంధించి లోకేష్ని చేయబోతున్నారు. దీంతో పాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా ఒక అదనపు రెస్పాన్సిబిలిటీగా లోకేష్ ఈ డిపార్ట్మెంట్స్కి హ్యాండిల్ చేయబోతున్నారు మినిస్టర్గా. ఆయన మినిస్టర్ అయిన తర్వాత అని ఒక వార్త వచ్చింది. ఇందులో భాగంగానే ఫైనాన్షియల్ బడ్జెట్ ఫర్ ద స్టేట్ ఈ సంవత్సరానికి రిలీజ్ చేసినప్పుడు ఇప్పటి వరకు 1600 కోట్ల రూపాయలు రూరల్ డెవలప్మెంట్కి పంచాయతీరాజ్ సెక్టార్కి మన గవర్నమెంట్ ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఈ సంవత్సరం మాత్రం దగ్గర 21,000 crore రూపీస్ రూరల్ డెవలప్మెంట్కి పంచాయతీరాజ్ సెక్టార్స్కి ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా నారా లోకేష్ని దృష్టిలో ఉంచుకొని మాత్రమే ఇదంతా చేశారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఎలక్షన్ మేనిఫెస్టో అప్పుడు చెప్పడం జరిగింది, విలేజెస్ అన్నిటికీ ప్రాపర్ రోడ్స్, వాటరు, డ్రైన్ ఫెసిలిటీ ఇచ్చే వరకు తెలుగుదేశం ప్రభుత్వం చాలా కష్టపడుతుంది అని చెప్తూనే వచ్చారు. ఇందులో భాగంగా మేనిఫెస్టో రూల్స్ ప్రకారం, మేనిఫెస్టో ఎప్పుడు ఇచ్చిన హామీల ప్రకారం బ్యాలెన్స్ చేసుకోవడానికి అండ్ ఆల్సో నారా లోకేష్ని ఈ సెక్టార్కి సంబంధించిన మినిస్టర్గా
ఆల్మోస్ట్ ఒక ప్లాట్ఫామ్ లే చేశారనే చెప్పాలి. ఇందులో భాగంగా ప్రత్యేకంగా దానికి నిధులు కేటాయించడం, ఇంకా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ఇప్పటి వరకు ఈ సెక్టార్లకి ఇంత పెద్ద మొత్తాలలో అమౌంట్ కేటాయించడం దిస్ ఇస్ ఫర్ ద ఫస్ట్ టైం అని చాలా క్లియర్గా చెప్తారు. సో రూరల్ డెవలప్మెంట్, పంచాయతీరాజ్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి ఆల్మోస్ట్ ఎప్పటి నుంచో అనుకున్నట్ల విధంగానే నారా లోకేష్కి ఈ బాధ్యత అప్పగించబోతున్నారు అని చెప్తున్నారు. అలాగే ఇక భూమా అఖిలప్రియకి సంబంధించి కూడా తనకి ఎడ్యుకేషన్ శాఖ ఇవ్వబోతున్నారు అని ఇప్పటి వరకు మన దగ్గర ఉన్న రఫ్ డేటా. కాకపోతే దీనికి సంబంధించిన అథెంటిసిటీ వన్స్ ద ఫైనల్ లిస్ట్ బయటకు వచ్చిన తర్వాత మాత్రమే తెలిసే అవకాశం ఉంది. అయితే ఈ లిస్ట్ని బయట పెట్టే లోపు మేబీ చంద్రబాబు నాయుడు ఇంటర్నల్ ఫీలింగో లేకపోతే పార్టీలో పెద్ద పెద్ద సీనియర్స్ అందరూ కలిసి అంతర్మదనం చేసిన తర్వాత వచ్చిన మాటో తెలియదు. కానీ ఇప్పటి వరకు అసమ్మతులు ఏదైతే వినిపిస్తున్నాయో, అసహనాల జ్వాలలు ఏవైతే రాష్ట్రం మొత్తంలో వెలుగుతున్నాయో వీళ్ళందరినీ పాసిఫై చేసిన తర్వాత అప్పుడు ఈ పోర్ట్ఫోలియో డేటా ఇచ్చే ఆలోచనలో సీఎం చంద్రబాబు ఉన్నాడు అన్నట్లు చాలా క్లియర్గా డేటా అయితే మన దగ్గర ఉంది. ఇది ఐదర్ ఈవినింగా లేకపోతే మిడ్ నైట్గా లేకపోతే రేపా అన్నది స్టిల్ అబిట్ క్వశ్చన్ మార్క్గా నడుస్తుంది. మొత్తానికి ఇది సీఎం ఆఫీస్ దగ్గర ఉన్నది. అలాగే నూతన రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. ఓవర్ టు హైదరాబాద్.